నమస్తే, నేను జ్యోత్స్న. కృష్ణా జిల్లా తాడిగడపలో దొంగలు బీభత్సం సృష్టించారు. మేడసానివారి వీధిలో ఓ ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని టైంలో దొంగలు రెచ్చిపోయారు. భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. మేడసాని కుటుంబ సభ్యులు ఓ ఫంక్షన్ కోసం బెంగళూరుకు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వెనక కిటికీని కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించారు దొంగలు. ఉదయం పని మనిషి వచ్చేసరికి వెనక కిటికీ కట్ చేసి చూసి షాక్ గురైంది. వెంటనే ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చింది. ఇదిలా ఉంటే మరో ఇంట్లో కూడా దొంగతనానికి విఫల యత్నం చేశారు. అయితే ఆ ఇంట్లోని వారంతా నిద్ర లేవడంతో గోడ దూకి పరారయ్యారు. పక్కనే ఉన్న తమలపాకు తోటలో గిల్టు నగలు పడేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. కృష్ణా జిల్లా తాడిగడపలో దొంగల బీభత్సానికి సంబంధించి డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఎన్ని ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? శ్యామ్, వినిపిస్తోందా? కృష్ణా జిల్లా తాడిగడపలో దొంగలు బీభత్సం సృష్టించారు. మేడసానివారి వీధిలో ఓ ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని టైంలో దొంగలు రెచ్చిపోయారు. భారీగా నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. మేడసాని కుటుంబ సభ్యులు ఫంక్షన్ కోసం బెంగళూరుకు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వెనక కిటికీని కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించారు దొంగలు. ఉదయం పని మనిషి వచ్చే టైంకు వెనక కిటికీ కట్ చేసి ఉండడం చూసి షాక్ అయింది. వెంటనే ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చింది. ఇదిలా ఉంటే మరో ఇంట్లో కూడా దొంగతనానికి విఫలయత్నం చేశారు. ఇక ఆ ఇంట్లోని వారంతా నిద్ర లేవడంతో గోడ దూకి పరారైనట్టుగా తెలుస్తోంది. పక్కనే ఉన్న తమలపాకు తోటలో గిల్టు నగలు పడేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్,